గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన ఒక వివాదాస్పద ఘటన ఇప్పుడు రాజకీయంగా అధికారికంగా చర్చనీయాంశమైంది. ఈ ఉదంతంపై స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి తీసుకున్న నిర్ణయాలు, సదరు కేసులోని బాధితుడు వెల్లడించిన వాస్తవాలు పరస్పర భిన్నంగా ఉండడంతో ఈ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. కూటమి ప్రభుత్వానికి మరో బిగ్ డ్యామేజ్ జరిగింది. గుంటూరు సిటీ కృష్ణబాబు కాలనీలో 2 రోజుల కిందట మహిళల మధ్య చోటు చేసుకున్న వివాదంలో ఓ మహిళను వివస్త్రను చేసి బజారులో కొట్టుకుంటూ తీసుకెళ్లిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇందులో టీడీపీ నేత ఉండడంతో పార్టీ అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పోలీసు అధికారులు వెంటనే చర్యలు చేపట్టిన వారిపైనే నెపం నెట్టి టీడీపీ నేతలు చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు అధికారులు తక్షణమే చర్యలు తీసుకున్న కూటమి నేతలు చర్యలకు ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు పోలీసు అధికారులపై చర్యలకు ఉపక్రమించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పోలీసు అధికారులను బలి చేయడంపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బాధితులు కూడా పోలీసు అధికారులు సరైన చర్యలు తీసుకున్నారని చెబుతున్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తీరు ప్రశ్నార్థకంగా మారింది. ఏదైనా జరిగినప్పుడు, మహిళల పట్ల ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్ గా కూటమి ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది. ఈ రోజు కూడా ఈ సంఘటనలో మా దృష్టికి వచ్చిన వెంటనే ఈ సదరు వ్యక్తుల పట్ల మేము చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరిగింది. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు సదరు సిఐ ఆలస్యం చేసినందుకు గాను మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు, ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దీన్ని ఇమీడియట్ గా ఎందుకు పర్సీవ్ చేయలేదు, విత్ ఇన్ 2 hours లో నేను యాక్షన్ తీసుకోవాలి అని చెప్పినప్పుడు దీన్ని 24 hours దాకా కూడా ఎందుకు డ్రాగ్ చేశారు అని చెప్పి ఎస్పీ గారిని అడిగినప్పుడు ఆయన కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. హోమ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళినప్పుడు అంటే విత్ ఇన్ 10 minutes ఆవిడ సదరు సిఐ గారిని విఆర్కి పంపిస్తున్నాము, ఇలాంటివి మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము అని చెప్పి ఆవిడ కూడా చాలా ఫాస్ట్గా స్పందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల ఎలాంటి అరాచకాలు జరిగినా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. పశ్చిమ నియోజకవర్గం మహిళల పట్ల, వారి ఆరోగ్యం పట్ల, వారి యొక్క ఆత్మగౌరవం పట్ల, లా అండ్ ఆర్డర్ పట్ల చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఒక్క పశ్చిమ నియోజకవర్గానికే ప్రతి మంగళవారం మహిళా గ్రీవియన్స్ నిర్వహించే ప్రత్యేకత ఉంది. మాది కృష్ణబాబు కాలనీ, గుంటూరు డిస్టిక్. సో మాది ఇక్కడ గొడవ అయితే మేము సిఏ గారి దగ్గరికి వెళ్ళాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్లో సిఏ గారు ఉన్నారు. సో మా సమస్య గురించి క్లారిటీగా ఆయనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాము. చూపించిన తర్వాత సార్ ఒకటే చెప్పారు, ఆ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కంగారు పడకండమ్మా, 1 day డిలే అయినా కానీ నేను జస్టిస్ తీసుకొని వస్తాను. మీకు ఏం మీ పైన నెక్స్ట్ కానీ ఎవరైనా ఏమన్నా అన్నా కానీ నేను ఉంటాను మీకు సపోర్ట్గా, ఒక అన్నలాగా నేను ఉంటాను, మీకు సపోర్ట్ చేస్తాను. మీరు కంగారు పడకండి, ప్రతిదీ పిన్ టు పిన్ యాడ్ చేసి డీటెయిల్గా వెరిఫై చేసిన తర్వాతనే మనం ముందుకెళ్దాము. సో మీరు కంగారు పడకండి అని మాకు ధీమా ఇచ్చారు ఆయన. సో ఇప్పుడు చూస్తుంటే వార్తలు ఆయన్ని విఆర్కి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసాం అది ఇది అంటున్నారు. అంటే నాకు తెలిసి ఆ స్టేషన్లో మాతో అంత మంచిగా రిసీవ్ చేసుకుంది, మేము ఎవరో తెలియకుండా రిసీవ్ చేసుకుందని అంటే ఆయన ఒక్కరే. కంగారు పడకండమ్మా, నేను ఉన్నాను మీ అమ్మట, నేను చూస్తాను, మీరు కంగారు పడకండి అని మాకు మోరల్ సపోర్ట్ ఇచ్చాడు. నాకు ఎంతోగానో ఆయన మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి. అది ఎట్లా ఉందంటే ఆయనే పాపం కష్టపడి చేశాడు. ఫ్రాంక్గా చెప్పాలంటే దగ్గరుండి మొత్తం ఆయనే నడిపించి చేపించాడు. బట్ ఈరోజు ఇట్లా వార్తల్లో వస్తుంటే అది చాలా ఇబ్బందిగా ఉంది. నాకే ఆయన మీద రూమర్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో దీని గురించి నేను హైయర్ అఫీషియల్స్తో ఒకసారి చెప్తాను, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ ఎంత హెల్ప్ చేశారు మాకు, ఈ మ్యాటర్ని హైయర్ అఫీషియల్స్కి కన్వే చేస్తాను. 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీ నుండి ఒంటిపుల్లి పద్మ అనే ఆమె తన ఇంటి దగ్గర బోర్వెల్ విషయంలో గొడవ జరగగా దానిపై పిటిషన్ తీసుకొని ఫస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి దగ్గరికి వెళ్ళగా ఎమ్మెల్యే మేడం గారు మాకు ఆ పిటిషన్ ఎండర్స్మెంట్ ఇవ్వగా ఆ పిటిషన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినాము. ఆ దర్యాప్తులో ఉన్న ముద్దాయిల మీద అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది.